నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్కి సంబంధించిన ఆరోగ్య రహస్యాలు, అలాగే మిల్లెట్స్ అనేది ఎంత ఆరోగ్యకరం, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. దానికి సంబంధించి ఎన్నో రకాల వంటకాలు మనం ఇప్పటి వరకు తయారు చేసాము, టేస్ట్ చేసాము కూడా. అలాగే అందులో భాగంగా ఈరోజు మరొక ఆరోగ్యకరమైన టేస్టీయెస్ట్ వంటకాన్ని మనకి పరిచయం చేయడానికి మనతో ఉన్నారు హేమమాలిని గారు. ఒకసారి మేడంని అడిగి ఈరోజు ఏం వంటకం మనకి పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నిజంగా చాలా నిండుగా చక్కగా చాలా బాగున్నారు మ్యామ్. థ్యాంక్ యూ. ఈరోజు మరి మన వ్యూవర్స్ కోసం ఏ వంట చేస్తున్నాం? మిల్లెట్ పొడులతో చేసిన వాము ఆకు బజ్జీ. ఓ నైస్, మంచి స్నాక్ ఐటమ్ అన్నమాట. మంచి స్నాక్ ఐటమ్, అందరికి ఇష్టమయ్యేది, మంచి అరోమాతో ఉంటుంది బజ్జీ. హెల్దీయెస్ట్. ఓకే, సో ఈవినింగ్ స్నాక్స్ అంటే పిల్లలు బాగా ఫస్ట్ ఎంజాయ్ చేసేది బజ్జీస్ ఇలాంటివన్నీ కదా. సో దాంట్లోనే మనకి వామాకు బజ్జీ అనేది కామన్. కాకపోతే మనం ఈరోజు అది మిల్లెట్స్ పౌడర్తో తయారు చేసుకోబోతున్నాము. సో ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దాం. మా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి? వామాకు చూసారా ఎంత చాలా బాగుంది. తీసుకొచ్చాను నేను. నాకు ఇలా తినేయాలనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది, అరోమా కూడా. వావ్. మనం పౌడర్స్ మిక్స్ చేసుకొని వామాకుని దాంట్లో పెట్టుకొని బజ్జీ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని నూనె పెట్టుకుందాం. ఈ లోపు మరుగుతూ ఉంటుంది. ఓకే, డీప్ ఫ్రైకి. ఓకే, సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, అది వామాకుతోనే ఎందుకంటే మనకి డైజెషన్ కొంచెం ప్రాబ్లం ఉన్నది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా. అంటే మనం అన్ని బజ్జీలు వేసుకుంటాం మధ్యలో ఇలా మనకి. అంటే ఇప్పుడు ఎంత ఫ్రెష్ గా చెట్టు నుంచి తెచ్చారు. ఎప్పుడైనా వామాకుతో వేసుకుంటే చాలా మంచిది, బాగుంటుంది. అలాగే వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా మనకి లక్కీగా వర్షం సహకరించింది ఈ రోజు మాకు. బజ్జీలు తినాలనుకుంటాం కదా. సో మనం డీప్ ఫ్రైకి గానుగా పల్లి నూనె పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్ వేసినప్పుడు కొంచెం బబుల్స్ కింద వస్తున్నాయి కదా, దానికి మనం ఒక చింతపండు రెబ్బ. ఓకే, ఒక చిన్న చిట్కా కూడా ఇస్తున్నారు మ్యామ్. సో గానుగ ఆయిల్స్ ఎప్పుడైనా సరే మనం ఫ్రైకి లేదా తాలింపులో వేసుకున్నప్పుడు చిన్న చిన్న బబుల్స్ అనేది రావడం జరుగుతుంది. వేసుకున్నప్పుడు అంటే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఇలా వేసినప్పుడు ఏమవుతుంది, చిన్న మూకుడు పెట్టాం కదా మనం. అవును, ఆ బబుల్స్ పైకి వచ్చి బయటికి ఆయిల్ పొంగకుండా మనకి మళ్ళీ ఫ్లేమ్ బాగా పెద్దది వచ్చి మంట వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండడానికి కొంచెం చింతపండు వేసుకుంటే దాంట్లో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది మనం అలా పెట్టుకుని ఓకే పిండి మిక్స్ చేసుకుందాం. ముందైతే ఇంగ్రీడియంట్స్ చూద్దాం మ్యామ్. ఇంగ్రీడియంట్స్ చూడండి. ఈ వామాకు బజ్జీ, మిల్లెట్స్ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఇది జొన్న పిండి, ఓకే, అలాగే కొంచెం శనగపిండి, ఓకే, కొంచెం రాగి పిండి, అలాగే కొర్రలు. ఓకే, మనం యూజ్ చేసే 4 కలుపుకోవచ్చు, ఏదైనా 2 తీసుకోవచ్చు. ఓన్లీ కొంచెం శనగపిండి వేసుకుని కొంచెం జొన్న పిండి వేసుకుని కూడా చేసుకోవచ్చు. మనం అంటే అన్ని కలుపుకొని చేసుకుంటున్నాం. దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం. ఇంకా మనం మామూలుగా వేరే బజ్జీ వేసినప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా వాము వేస్తాం. వాము గానీ కొద్దిగా మసాలా పొడి గానీ. ఇప్పుడు మనం వేసేదే వామాకుతో కాబట్టి అలాంటి సెపరేట్ గా వేయాల్సిన అవసరం లేదు. ఓకే, కూడా కొంచెం జొన్న పిండి. అది మనం ఇంట్లో ఉండే మనుషుల్ని బట్టి మనం క్వాంటిటీ వేసుకుంటాము, దాన్ని బట్టి కొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కొర్రపిండి. ఓకే, ఇది కూడా కొంచెం ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకున్నా కూడా మనం సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రాగి పిండి. కొంచెం కారం సరిపడా వేసుకోండి. ఓకే, సరిపోతుంది. అలాగే సరిపడా సాల్ట్ వేయడంలోనే మనకి టేస్ట్ కరెక్ట్గా పడితే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే తక్కువైంది ఎక్కువైంది అది అలవాటుని బట్టి మనం తీసుకోవాలి. లేదంటే ఫస్ట్ చాలా రోజులు పడుతుంది కరెక్ట్గా ఉప్పు వేయడం అనేది. శనగపిండి మ్యామ్.
అది కూడా సేమ్ వేస్తే మంచి టేస్ట్ బాగుంటుంది. అంటే ఇవన్నీ బాగోవని కాదు, కొంచెం శనగపిండితో అలవాటు పడి ఉన్నాం కాబట్టి కొద్దిగా దాన్ని కూడా యాడ్ చేసుకుంటే కొంచెం పిండిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటే తర్వాత వాటర్. అండ్ మనం ఈ వామాకుతో పాటు తమలపాకు బజ్జీలు కూడా నేను తిన్నాను కూడా, చాలా బాగుంది. ఇప్పుడు వామాకు మనం చాలా మంచిదని వేసుకుంటున్నాం, దీంట్లో తమలపాకు బజ్జీ కూడా, అది కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం అరటికాయ బజ్జీ వేసుకోవచ్చు, ఆలు బజ్జీ వేసుకోవచ్చు, అవన్నీ కామన్. ఏది ఇష్టమైతే అది కొంచెం హెల్దీగా అనుకున్న వాళ్ళు ఈ వామాకు బజ్జీ. అలాగే మనం మిల్లెట్స్ పౌడర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం హెల్దీని యాడ్ చేసుకున్నట్లు అనమాట మన డైట్లో. ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కింది. అది కంపేర్ టు మామూలుగా వచ్చే బబుల్స్ కంటే ఇప్పుడు కొంచెం తక్కువ వస్తుంది, చింతపండు వేసాం కాబట్టి. వస్తాయి కానీ పైకి పొంగదు. మనం బజ్జీ వేయడానికి అంటే దీంట్లో డిప్ చేసుకుని మనం ఆయిల్ వేయడానికి సరిపడా కొంచెం వేసుకున్నాం. వేయమంటారా? వామాకు అనేది చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది కదా మనం. వామాకు అనేది మనం ఒక ఆకుని తీసుకొచ్చి ఒక గ్లాస్ వాటర్లో రాత్రి నానబెట్టుకోవడం, అంటే ఒక గ్లాసులో వేసుకుని పొద్దున్నే ఆ వాటర్ ఆకు తీసేసి ఆ వాటర్ తీసుకుని ఒక వారం రోజులు 10 రోజులు అంటే మనకి ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ అన్నీ తగ్గుతుంది. ఓకే, ఇది మరొక మంచి టిప్ అండి. వామాకు అనేది నైట్ టైం మనం మంచిగా వాటర్లో సోక్ చేసి పెట్టేసామంటే మార్నింగ్ లేచినప్పుడు ఆకు తీసేసి వాటర్ తాగామంటే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ కంటిన్యూస్గా అలా తీసుకున్నట్లయితే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది స్లోగా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంట. తినేవాళ్ళు ఆకు కూడా తినేయొచ్చు, కానీ వాటర్ తాగితే మంచిది. అలాగే మనం కొంచెం వాము వేసుకుని దేంట్లో మిక్స్ చేసుకోవచ్చు, కొంచెం పొడి చేసుకుని ఫస్ట్ మనం తినే మీల్లో ఫస్ట్ కొంచెం కలుపుకుని తింటే ఓకే, ఇంకా డైజెషన్ ప్రాబ్లం అన్నది ఉండదు. ఇప్పుడు ఇలా ఉంటే మనం దాంట్లో ఆకు డిప్ చేసుకుని వేసేసుకోవచ్చు. ఓకే, మరి పలుచగా అయితే బజ్జీ పలుచగా వస్తుంది, ఇలా అయితే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం తగ్గిద్దాం. బబుల్స్ రాలేదు, చూసారా? రాలేదు. అవును, మన ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. హీట్ ఎక్కింది. ఓకే, మన నార్మల్ బజ్జీ వేసుకున్నట్లే, కాకపోతే ఇది మనకి హెల్తీ బజ్జీ అన్నమాట. జాగ్రత్త, నూనె చెందులు పడతాయి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. కొంచెం ఒకసారి వేసుకుంటే అన్ని పౌడర్స్ మిక్స్ చేసినా కూడా ఇది రాగి కన్సిస్టెన్సీ కనిపిస్తుంది, అదే డామినేట్ చేస్తుంది. రాగి అంటే కొంచెం కలర్ ఉంటుంది కాబట్టి అవును, బ్లాకిష్ కనిపిస్తుంది. వేస్తాము. బాగా వేగిన తర్వాత ఈ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఓకే, రాగి ఉన్న గురించి ఎలా ఉంటుందంటే కొంచెం డార్క్ కలర్లో వస్తాయి. అవును, రాగి ఫ్లోర్ వల్ల. అండ్ ఇందులో ఇంకా మనం ఏమీ వేయలేదు, జస్ట్ కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసాం అంతే. ఎందుకంటే ఆకులోని ఆరోమా అంతా బయటకు వస్తుంది కాబట్టి కొంచెం ఘాటు కూడా వస్తుంది దాంట్లో. ఓకే, అందుకని మనం దీనికి ప్రత్యేకంగా మసాలా పొడి కానీ ఇంకా జీరా పొడి కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఉప్పు కారం వేసుకుని అంతే వేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం వేగనేద్దాం. ఇది కూడా మనం చాలా కాబట్టి కొంచెం వేగాలి, ఫ్రై అయితే బాగుంటుంది. ఈ వామాకు వాటర్ వల్ల వెయిట్ లాస్ కూడా అవుతుందని విన్నాను మ్యామ్, నిజమేనా? వెయిట్ లాస్ అంటే మనకు అదే డైజెషన్ ప్రాబ్లం అయ్యి లేకుండా అవుతుంది.
ప్రాపర్గా ఉంటుంది అనమాట సిస్టమ్ అంతా. ఒక 10 days to 15 days అన్నా వాటర్ డైలీ తాగాలి. ఒక్కరోజు తాగేసి నాకు అవ్వలేదు అంటే కుదరదు. ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ వామాకు పొడి ప్రతి మీలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒకసారి కొంచెం కొంచెం పొడిగా తీసుకోవచ్చు, లేకపోతే వాటర్లో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. అంటే వామాకు ఎండబెట్టేసి దాన్ని పొడి చేసుకోవాలి అంతేనా? వామాకు కాదు, వాము ఉంటుంది కదా, ఓకే వాము. ఆ వాముని కొద్దిగా బాగా సిమ్ లో, ఏమి నూనె కూడా వేయక్కర్లేదు, ఓకే అదొక్కటి వేపుకుని దాన్ని కొంచెం చల్లారనిచ్చి పొడి చేసుకోవాలి. మిక్సీ పట్టుకుని పొడి చేసుకుని ఒక గ్లాస్ బాటిల్లో వేసుకోవచ్చు. ఓకే. కొంచెం అలా తినలేని వాళ్ళు కొంచెం పటిక బెల్లం పౌడర్ కూడా కలుపుకొని తినచ్చు, తీపి తినేవాళ్ళు. లేదంటే కొంచెం ఈ పింక్ సాల్ట్ కలుపుకొని ఓకే దాంట్లో వేసుకొని తింటే అది చాలా బాగుంటుంది. ఓకే. తర్వాత మనం తింటే ప్రతి మీల్ తర్వాత ఒక మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం. అది చూస్తున్నాను, ఇంకొంచెం వేగాలి, అది మెత్తగా అయిపోయింది. కొంచెం సిమ్లో పెట్టాను. కొంచెం నిదానంగా వేపుకుంటే మొత్తం ఫ్రై అవుతుంది. వాముతో చాలా లాభాలు అన్నమాట. అవును, ఇవాళ రేపు అందరూ కూడా మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటున్నారు కూడా, కాబట్టి బయటకు వెళ్ళి సపరేట్గా పర్టికులర్గా వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి అనేంత ప్రాబ్లం కూడా ఏం లేదు. మనకి నర్సరీలు ఈజీగా దొరికిపోతున్నాయి. చాలా మందికి ఇప్పుడు ఫుడ్ ఎలర్జీస్ ఎక్కువైపోయినాయి. వాళ్ళు కొంచెం వామాకు వాడుతుంటే కొద్దిగా తగ్గిపోతాయి. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే అందరూ ట్యాబ్లెట్స్కి వెళ్ళిపోతున్నారు. అవును, ముందు ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం అరగడానికి, కొంచెం డైజెషన్కి అట్లా చేస్తున్నారు. అలా కాకుండా వామాకు అన్నది ఎప్పటి నుంచో మనకి ఉన్నది. ఆ చిన్న చిన్న టిప్స్ చెప్పేదానికే మనకి ఇంట్లో కూడా పెద్దోళ్ళు చెప్పినా వినట్లేదు. ఇంట్లోనే చెప్పాలి ఇంకా మనం. అవును. సో అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మెయిన్ అనేది డైజెషన్ ప్రాబ్లంతోనే చాలా మంది సఫర్ అవుతుంటారు. దానివల్ల మనకి కాన్స్టిపేషన్ కూడా ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది. వ్యాధికి కూడా ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోనే స్టార్ట్ అవుతుంది. అవును, ఏంటంటే డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఇప్పుడు గట్ హెల్త్ అంటున్నారు కదా, దాంట్లోనే ఉంది మొత్తం అంతా. అవును, దాంతో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అవును. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మరి మన చెయ్యి జారిపోయేంత వరకు కూడా తెచ్చుకోకుండా కొంచెం మనమే తొందరపడి హెల్త్ అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ డైట్లో అనేది ఈ మిల్లెట్స్తో పాటు ఎటు చూసుకుంటే మనం యూజ్ చేసిన మిల్లెట్స్ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హెల్దీ. దాంట్లో వచ్చే న్యూట్రియంట్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, అండ్ రాగి ఫ్లోర్ అంటే ఐరన్. సో ఇవన్నీ కావచ్చు, అండ్ దానికి తోడుగా మనం ఇది వామాకుతో యూజ్ చేస్తున్నాం కాబట్టి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా చాలా హెల్తీ. సరిపడా వెళ్తాం. నేనైతే వామాకుది ఇంకా ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట. తమలపాకు ట్రై చేశాను. ఇది చూడండి, ఈరోజే ఫస్ట్ టైం నేను ఇది వామాకు ట్రై చేయడం. వామాకు నవ్వులుతుంటే మీకు ఒక లోపల నుంచి ఒకలాంటి అరోమా లాగా ఆకు కొంచెం బాగుంటుంది టేస్ట్. ఓకే. నవిలే కొద్దీ టేస్ట్ బయటకు వస్తూ ఉంటుంది. ఓకే. ఈ పిండిలో ఎక్కువ మిగిలిపోయింది అలా అనుకుంటే మనం ఉల్లిపాయలు అవి వేసుకుని ఇంకా ఉల్లిపాయ బజ్జీ పకోడీలాగా వేసుకోవచ్చు. అరటికాయ బజ్జీ, ఆలు బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, ఉల్లిపాయ పకోడీ, ఏది కావాలంటే అది కలిపిందల్లా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం. అసలు కుకింగ్ అనేది కూడా ఒక ఆర్ట్ కదా. కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. క్రియేటివిటీ మొత్తం బయటకు వస్తుంది కుకింగ్లో. అసలు ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒకవేళ అది ఫ్లాప్ అయింది అని అనుకోండి, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటారు అన్నమాట. అవును, ఏదైనా అభ్యాసం కూసు విద్య అని మనం ప్రాక్టీస్ చేసే చాలా బాగా చెప్పారు. వస్తుంది. అవును, చాలా బాగా ఏదైనా వస్తుంది. అంతేనా, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, కొంచెం టైం పెట్టుకుని అన్ని 1-2 సార్లు. ఈసారి కరెక్ట్గా రాకపోతే నెక్స్ట్ టైం ఇంకా బాగా వస్తుంది. అవును.
అండ్ ఇది మనకి ఆకు కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది లోపల కూడా కదా మ్యామ్. కొంచెం అంటే ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోయినట్టు తగ్గించి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కొద్దిగా తాగనిస్తే మనకి తినడానికి బాగుంటుంది. వెంటనే ఎక్కువ ఫ్లేమ్ అయితే ఒక్కసారి రంగు వచ్చేస్తుంది కానీ లోపలంతా కుక్ అవ్వకుండా. అవును. దీంతో పాటు ఏదైనా చిన్న చట్నీ కానీ పచ్చడి కానీ టొమాటో కెచప్ కానీ పెట్టుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినాలి. మధ్య మధ్యలో మనకి ఇది అందుబాటులో ఉంటే మాత్రం మనం చూపించే ప్రతి ఒక్క రెసిపీ కూడా మ్యామ్ ఇది పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ అలాగే హెల్త్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడే రెసిపీసే మనం చూపిస్తున్నాము. అవును. ఈవెన్ ఆయిల్ కూడా గానుగ పల్లి నూనె యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ చేసే అంత ఓపిక ఎవరికి లేదు. చేసుకునేదే ఇంటిల్లో పాది తినేటట్టు చేసుకుంటే మనకి అందరూ తినచ్చు. ఇంకొంచెం ఒకసారి వేసిన తర్వాత కొంచెం నూనె ఇంకొంచెం కాగే వరకు ఉంచితే ఈ బబుల్స్ రావు. ఓకే. ఒకసారి తీసాం కదా, తీసిన మధ్యలో వెంటనే వేసాను నేను. అవును. కాకుండా ఒక్కసారి మరగనిస్తే కొంచెం బబుల్స్ తగ్గిపోతాయి అన్నమాట. అంటే రెండో వాయి అంటారు కదా, ప్రాపర్ మన అచ్చ తెలుగులో అన్నమాట. అంతే. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగే ఇంకొంచెం మెత్తగా ఉంది. అండ్ ఇది మనం క్రిస్పీనెస్ రావడానికి కొంచెం బేకింగ్ సోడా కానీ లేకపోతే కార్న్ ఫ్లోర్ కానీ ఏమన్నా వేసుకోవచ్చామా? జస్ట్ వేసుకోవచ్చు. బేకింగ్ సోడా అన్నది అవాయిడ్ చేయడం బెటర్. కార్న్ ఫ్లోర్ వేస్తే మనకి కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది. లేదంటే ఏదైనా చిన్న దీంట్లోనే నూక లాంటిది వేసుకుంటే ఓకే. మనం ఇప్పుడు ఇది జొన్న పిండి వేసాం కదా, జొన్న నూక అలా వేసుకున్నా కూడా అవును కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. అవును. మొత్తం ఇన్ని రకాలు వేసుకున్నప్పుడు ఏదో ఒకటి రవ్వ వేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఇదే కాంబినేషన్స్ ఇవే పౌడర్స్ ట్రై చేయాలని ఏం లేదండి. మనమైతే ఇక్కడ జొన్న పిండి, రాగి పిండి, కొర్రపిండి మరియు శనగపిండి ఈ 4 యూజ్ చేసాం కదా. వీటి ప్లేస్లో మీరు సామలు, ఊదలు, అరికలు ఏవైనా సరే మిక్స్ చేసుకోవచ్చు. అండ్ 2 పౌడర్స్ కూడా యూజ్ చేసి కూడా ట్రై చేయండి. డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు టేస్ట్ అనేది ఆ డిఫరెంట్ ఏంటి ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఇవన్నీ రెడీ అయిపోయింది. ఎస్. ఆయిల్ గురించి లోపల ఏగిపోయినా కొంచెం అలా బబుల్స్ కనబడుతూనే ఉంటాయి. ఏగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేద్దామా? ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి ఈ ఆయిల్ వేసినప్పుడు, లేకపోతే ఇలా బయటకు వచ్చి కాలిపోయే ప్రమాదం ఉందన్నమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి చెప్పాను. అయినా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటాయి. లేదంటే పెద్ద మూకుడు తీసుకున్నా సరిపోతుంది. మీకంటే ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి మీరు ఈజీగా చేసేస్తున్నారు. కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం చేసేవాళ్ళు. అవును. ఇది కనుక బయటికి పడిందంటే ఈ మంట బాగా పెద్దది వచ్చేస్తుంది అన్నమాట. గానుగ నూనె కాబట్టి కొంచెం ఎక్కువ ఇదవుతుంది. మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదు అన్నారు కాబట్టి ఇప్పుడు చూడండి. వామాకు అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. తమలపాకుది కూడా ఎప్పుడు తిన్నానంటే మ్యామ్, మనకి అయ్యప్ప స్వాములు భిక్ష పెడతారు కదా, అక్కడ వెళ్ళినప్పుడు ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది. ఓకే. సో నేనైతే టేస్ట్ చేస్తాను. నాకు ఈరోజు కాంబినేషన్కి టొమాటో కెచప్, పల్లీ పచ్చడి, అలాగే టొమాటో పచ్చడి 3 కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. సో నా అలవాటు ప్రకారం ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ది తినేస్తాను. అంటే ఫస్ట్ నాకు ఆకు టేస్ట్ తెలియలేదు, బయటకు వస్తుంది కొంచెం ఫ్రెష్నెస్
మనకి మింట్ ఫ్రెష్నెస్ ఎలా ఉంటుంది అలా ఉంది ఫ్రెష్నెస్ అనేది. ఆ టేస్ట్ కావచ్చు, ఈవెన్ అరోమా కూడా వస్తుంది తింటుంటే. అంటే చాలా బాగుంది కదా, చాలా బాగుంది. వాము ఎక్కడైనా వాము కూడా ఫ్రై చేసిన తర్వాత అయినా ఉట్టి ఆ వాము వేసుకుంటాం కదా, అప్పుడు కూడా మీకు ఆ స్మెల్ అరోమా అంతా తెలుస్తుంది. చాలా బాగుంది. అండ్ మనం వేసిన 4 పొడిల్లో కలరే కాదు టేస్ట్ కూడా రాగి పొడి డామినేట్ చేస్తుంది. సో దీన్ని నేను ఇప్పుడు కొద్దిగా దీంట్లోకి ఏ కాంబినేషన్ బాగుంటుంది మీరు చెప్పండి ఫస్ట్, నేను దాన్నే ట్రై చేస్తాను. టొమాటో ట్రై చేయమంటారా? ఓకే, టొమాటో పచ్చడి. కొంచెం కారంగా పుల్లగా కారంగా అండ్ వాము ఫ్లేవర్, వామాకు ఫ్లేవర్, మన రాగి ఫ్లేవర్ చాలా 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 బాగుంది. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఏదైనా 2 రకాల పౌడర్లతో కానీ లేదా 4 రకాల పొడులతో ఏదో ఒక కాంబినేషన్ మీరు తీసుకోవచ్చు. అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్లే వామాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేసి చూడండి. మ్యామ్, మనం దీని బెనిఫిట్స్తో పాటు ఈ ప్రొసీజర్ కూడా మన వ్యూవర్స్కి చూపించాము. థ్యాంక్ యూ సో మచ్ ఈ రెసిపీతో మన ముందుకు వచ్చినందుకు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్కారం. నమస్తే మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ.